ఫస్ట్ టైం బ్యాక్ ప్యాకింగ్ అండి. చూస్తారు ఎలా సర్దుకున్నాను, కరెక్ట్గా కదా చెప్పండి. అక్కడ ప్యాంట్లు టీషర్ట్లు సైడ్కి తోసాను. షర్ట్ ఎందుకని మంచిదని కాస్మెటిక్స్, కెమెరాలు, లగేజ్ అయితే లోడ్ అయిపోతుందండి. జాకెట్ ముందు ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ తర్వాత మరొక సిరీస్ని స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ టైం బ్యాక్ ప్యాకింగ్. హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు బాలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూసినట్లుగానండి, రైట్, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం బ్యాక్ ప్యాకింగ్ అండి. బ్యాక్ ప్యాకింగ్ చేసుకుంటూ ఫస్ట్ టైం ట్రిప్ వెళ్తున్నాను. అండ్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా ఊహించింది ఏంటి అని అంటే, ఇంత త్వరగా బ్యాక్ ప్యాకింగ్ చేస్తానని అనుకోలేదు. వేరే ప్రదేశాలు వెళ్ళినప్పుడు మేబీ మోస్ట్లీ బైక్ ట్రిప్ వేద్దామని అనుకున్నాను. బట్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ సిరీస్ అయిపోయిన తర్వాత ఇండియాలోని అన్ని ప్లేసెస్ చూసాను అనుకున్నాను. బట్ ఒక మంచి ఇంపార్టెంట్ ప్లేస్ మిగిలిపోయిందండి. గెస్ట్ చేయండి. ఆఫ్ కోర్స్ బ్యాక్ ప్యాకింగ్ అనేసరికి మీరు గెస్ట్ చేసి ఉండాలి. ఇండియాలోని ప్లేసే, రోడ్ ట్రిప్ అయితే కాదండి. రోడ్డు మీద వెళ్ళడానికి సాధ్యం కాదు. మీరు కూడా ఏంటంటే గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక మంచి బీచ్ డెస్టినేషన్. మూడో గెస్ట్ ఏంటంటే మన ఇండియాలోనికి వస్తుంది, కానీ ఇండియా నుంచి చాలా దూరం. సో గెస్ట్ చేసి మీరు ఏ ఊరు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ సిరీస్ అయితే మాత్రం కంటిన్యూస్గా ఒక 15 days ట్రిప్ ఉండబోతుందేనండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బ్యాక్ ప్యాకింగ్ అన్నాను కదా, బ్యాక్ ప్యాకింగ్ అంటూనే కార్లో రోడ్ ట్రిప్కి వెళ్తున్నాను ఏంటి అని అంటే, ఎస్, ఫస్ట్ అయితే నేను చెన్నైకి వెళ్తున్నాను. చెన్నైకి వెళ్ళి చెన్నైలోని నుంచి నా బ్యాక్ ప్యాకింగ్ స్టార్ట్ అవుతుందండి. చెన్నై వరకు ఐ హ్యావ్ అదర్ సోర్సెస్. ట్రైన్లోని, ఫ్లైట్లోని కూడా, బస్సులోని కూడా వెళ్ళొచ్చు. బట్ కారు ఎందుకు పట్టుకున్నాను అంటే, మా కజిన్ అంటే ఇప్పుడు ఇంకొకటి యాడ్ అవుతాడు. యాడ్ అయితే వాడికి చెన్నైలో చిన్న వర్క్ ఉన్నదంటే, సో ఎనీవేస్ ఈ సెడ్ విల్ కమ్. సో వస్తానన్నాడు కాబట్టి నేను కూడా సరేరా, నన్ను కూడా దింపినట్లు ఉంటుంది కదా. సో నన్ను చెన్నైలో దింపేసి చెన్నై నుంచి నేను నా బ్యాక్ ప్యాకింగ్ ఏ ప్లేస్ అనేది మీరు గెస్ట్ చేసి చెప్పగలిగితే చూద్దాం, చెప్పగలరో లేదో. అండ్ నేను చెన్నై నుంచి నా బ్యాక్ ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాను. నేను వాళ్ళు అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తారు. ఇప్పుడు టైం అయితే 2:30 అయ్యిందండి. 2:30 అంటే నేను ఇక్కడ కొంచెం చిన్న దారిలో చిన్న పనులు ఉన్నాయి, అవి చూసుకొని నేను ఇక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 4 o'clock స్టార్ట్ అవుతాను. అండ్ నేను రేపు చెన్నైకి ఈవినింగ్ 4 o'clock కల్లా ఉండాలా. బట్ ద రిపోర్టింగ్ టైమ్ ఈస్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది రేపే రివీల్ చేస్తాను. రేపు 4 o'clock అంటే నా రిపోర్టింగ్ టైం అయితే 2 o'clock అండి. బట్ నేను 12 కల్లా చెన్నైకి వెళ్ళిపోదామని చూస్తున్నాను. 12 కల్లా చెన్నై అంటే చెన్నైకి వైజాగ్ నుంచి ఒక 15 hours జర్నీ ఆర్ లెస్ దాన్ దట్. కొంచెం బాగా ఫాస్ట్గా కొడితే లెస్ దాన్ దట్. బట్ మన జర్నీస్ ఎప్పుడు తెలిసిందే కదా, ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ అవనివ్వండి, ఏదేమనివ్వండి, ప్రశాంతంగా నిదానంగా వెళ్తాం. 4 o'clock స్టార్ట్ అయితే నేను మార్నింగ్ 7 ఆ టైం కల్లా వెళ్ళిపోవచ్చు. బట్ ఈవెన్ మోర్ ఇంకా 10 o'clock ఆ టైంకి వెళ్దామని, చాలా ఇంకా స్లోగా వెళ్దామని చెప్పి ప్రణాళిక గీసుకున్నాను. సో అదండి మన జర్నీ టు చెన్నై స్టార్ట్ అయింది. రేపు మన యాక్చువల్ బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి ఏంటన్నది ఫస్ట్ మీరు గెస్ట్ చేయండి, నేను రేపు రివీల్ చేస్తాను నా నెక్స్ట్ వ్లాగ్లోని. హింట్స్ అయితే ఇవ్వారండి. సింపుల్గా రోడ్ ట్రిప్ వేయడానికి ఛాన్స్ లేని ప్లేసు, రోడ్డు మీద వెళ్ళలేము, మంచి బీచ్ డెస్టినేషను. అలాగే మూడవది ఇండియాకి చాలా దూరంలో ఉండే ప్రదేశం, కానీ ఇండియాలోని ప్రదేశమే. చూసుకుంటే చెన్నై మొత్తం వైజాగ్ నుంచి అయితే అందరికీ తెలిసినట్లుగానే 8-10 kilometers. రూట్ కూడా అందరికీ తెలిసిందే. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు అండ్ చెన్నై. 5:30 అయింది అక్కడ వైజాగ్లోని పనులన్నీ చూసుకొని బయలుదేరేసరికి. హోప్ఫుల్లీ 10 to 12 మధ్యలో వెళ్ళిపోవచ్చు. నా బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్కి రిపోర్టింగ్ టైం లోపే చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోతాను. మన తెల్లపల్లి టోల్ గేట్ దగ్గర చిన్న టిఫిన్ సెంటర్ అయితే ఉన్నది. నైట్ విజయవాడకి ఇంకొక 50 kilometers దూరంలో. నైట్ 10 అయిపోయింది, కొంచెం ఆకలేసి తినేద్దామని చెప్పాము. టిఫిన్లో చెప్పేసుకొని తినేసిపోదాం. దోశలు అయితే చెప్పుకున్నాం, కారం దోశలు.
విజయవాడ సైడ్ వచ్చేసరికి కారపూడి చూశారు కదా, కారపూడి అయితే మాత్రం హైలైట్గా ఉంటుంది. మంచి కారం కారంగా చేశారు. గుంటూరు దాటి కొంచెం దూరం వచ్చినట్లున్నానండి. కరెక్ట్గా స్పాట్ అయితే ఐడియా లేదు నాకు. అక్కడైతే ఒక చిన్న గుడి కనబడుతుంది. ఈ సమయంలో నాగార్జున యూనివర్సిటీ ఏదో దగ్గరలో ఉన్నట్టు నేను. టైం అయితే 11 అయిపోయింది. రైట్, జింజర్ టీ అయితే చెప్పుకున్నా. జర్నీలో కదా, తిన్నదరక్క గ్యాస్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చిన్న జింజర్ లెమన్ టీ. ప్రస్తుతానికైతే ఒక 420 km ఎంతో వచ్చాం. ఇంకొక 400 km ఉన్నదండి. హోప్ చెన్నైకి అయితే నేను 7 or 8 o'clock అయితే వెళ్ళచ్చు. గుడ్ మార్నింగ్ గైస్. ఫైనల్గా చెన్నై అయితే వచ్చాను. నిదానంగా 12 o'clock 10, 11, 12 వద్దాం అనుకున్నాను. ఎంత స్లోగా డ్రైవ్ చేసుకొని వద్దాం అనుకున్నా కూడా అలవాటు అయిపోయింది. ఫాస్ట్ కొట్టుకొచ్చాం. టైం అయితే ఇప్పుడు ఆల్రెడీ 7:30 అయింది. ఇప్పుడు 6:30కి రీచ్ అయ్యాం. రూమ్లు వెతుక్కుంటూ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ లొకేషన్లోని ఇప్పుడు నేనున్న అంటే చెన్నై సెంట్రల్కి దరిదాపుల్లో ప్యారిస్ లొకేషన్ ఇది. చెన్నైలో ప్యారిస్ లొకేషన్. ఈ ప్యారిస్ లొకేషన్లో ఎక్కడ రూమ్ వెతికినా కూడా వాళ్ళు ఆర్లీ బేస్ ఇవ్వనంటున్నారు, ఫుల్ డే ఇస్తారంట. అలా వెతుకొని ఇంకా సర్లే ఏదోటి అయితే అయింది. ఎలాగో ఎర్లీగా వచ్చాం కదా, ఒక 12-1 గంట దాకా నాకు రిపోర్టింగ్ టైం అయితే సాయంత్రం 2 o'clock అండి. నేను బయలుదేరేది 4 o'clock అయితే రిపోర్టింగ్ టైం 2 o'clock. 12 తర్వాత వెళ్దామని అనుకున్నాను. ఇంకొక 5 hours ఏం చేస్తామనే ఉద్దేశంతో ఇంక ఇక్కడ రూమ్ తీసేసుకున్నాను. నైస్. కాకపోతే చిన్న సందులు గల్లీల్లో ఉన్నది, తప్పలేదు. 18 రూపాయలు వేస్ట్ అయినట్లే. అంటే 3 hours 4 hours రూమ్ అయితే 600-700 దొరుకుతుందని అనుకున్నాను. బట్ ఫుల్ డే 24 hours ఇస్తారంట. సో దట్స్ ఆల్ అండి. ఇంకా వైజాగ్ టు చెన్నై బ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అంటే బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాను, డే కాదండి. ఈరోజు ఈవినింగ్ నుంచి ఫ్రెష్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న ఇచ్చిన పజిల్ నేను డెఫినెట్గా అయితే కమెంట్ చేయండి, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీరు గెస్ చేసినట్లయితే చేయండి. మరో గెస్కి నేను ఆల్రెడీ ఇచ్చిన హింట్స్ కూడా చెప్పాను కదండి. రోడ్డు మీద వెళ్ళడానికి వీలు కాదు, ఒక మంచి బీచ్ డెస్టినేషన్కి వెళ్తున్నాను. సెకండ్ హింట్. థర్డ్ హింట్ ఏంటి అని అంటే ఇండియాలోని భాగమే, కానీ ఇండియా నుంచి చాలా దూరం, మన ఇండియా ల్యాండ్ నుంచి చాలా దూరం. ఎక్కడికైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి. ఈవినింగ్ మధ్యాహ్నం మళ్ళీ నేను వెళ్ళబోయే ప్లేస్ అని రివీల్ చేస్తూ ఒక మంచి బ్లాగ్ చేస్తాను. సో కీప్ లైకింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ బై.